హాయ్ గైస్, మనం ఈరోజు కలర్ఫుల్గా వెడ్డింగ్ ఫ్లెక్సీ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం. ఏ విధంగా కలర్ఫుల్గా మంచిగా అట్రాక్టింగ్ బ్యాక్గ్రౌండ్తో ఏ విధంగా మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ అంతా నేనే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం క్రియేట్ చేసి ఏ విధంగా అనేది మనం వెడ్డింగ్ బ్యానర్ని లేదా ఫ్లెక్సీ అంటారు కదా, దాన్ని మనం ఇది 6x4 ఫీట్ సైజుది. దీన్ని మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. ఇది నేను కొరల్ డ్రా అనే సాఫ్ట్వేర్లో నేను ఉపయోగించాను. అందులో నుంచి మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఏం చేస్తారంటే మీరు మీ కొరల్ డ్రా అనే సాఫ్ట్వేర్ను ఓపెన్ చేసుకోండి. నేనైతే ఓపెన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నేను ఇది ప్రీవియస్గా చేసుకున్నది మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను సైజ్ వచ్చేసి ఇక్కడ మిల్లీమీటర్స్ ఉంది కదా, ఇక్కడ నేను ఫీట్లో పెట్టేసుకొని విడ్త్ 6 హైట్ 4 పెట్టేసుకొని ఓకే మీద క్లిక్ చేస్తే మీకు ఒకటి ఈ విధంగా మీకు క్రియేట్ కావడం జరుగుతుంది. నేనేం చేసాను అంటే ఈ ట్రయాంగిల్ ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ అనేది చేస్తే ఈ సైజులో మనకు ఒక ట్రయాంగిల్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని నేను స్ట్రోక్ అండ్ ఫిల్ తీసేస్తే మీకు ఈ ట్రయాంగిల్ అనేది విజిబుల్ అనేది కాదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి గ్రేడియంట్ అనేది ఇద్దాం. నేనైతే గ్రేడియంట్ అనేది ఇస్తున్నా. ఈ విధంగా చేసేసుకొని కొంచెం మధ్యలో ఈ విధంగా చేసేసుకొని నేను ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇస్తున్నా. ఈ సైడ్ వచ్చేసి కొంచెం ఎల్లో ఇస్తున్నా. ఈ విధంగా ఇచ్చేసుకొని ఓకే, నాకైతే బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసినాం కదా, ఆ తర్వాత మండాలా ఉంటుంది కదా డిజైన్, దాన్ని నేను యూజ్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు ఈ డిజైన్లో ఇప్పుడు మండాలా అనేది నేను ఇంపుట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇంపుట్ చేసుకోండి. అదైతే మండాలా ఇక్కడ ఉంది, నేను దీన్ని ఇంపుట్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా మనకు వస్తుంది. వచ్చిన తర్వాత కొంచెం నేను పెద్దగా అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ లెక్కలో ఒక టూల్ ఉంది కదా, ట్రాన్స్పరెంట్ టూల్, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. నేను ఒక 90 ఓకే మీద క్లిక్ చేస్తున్నా. చూడండి మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. 95 ఇస్తున్నా. 95 పర్ఫెక్ట్ ఉంటుంది. నేనేం చేస్తున్నా అంటే దీన్ని నేను కాపీస్ అనేది చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. మీరు కూడా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత నేను మరొకటి ఈ విధంగా ఇది ఉంది కదా మనకు గుడి, ఈ గుడిని అనేది నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా నేను ఈ సైజ్ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని ట్రాన్స్పరెన్సీ వచ్చేసి నేను మల్టిపుల్ స్క్రీన్ కూడా సాఫ్ట్ లైట్ చేసేసి ఆ తర్వాత మనకు మరొకటి ఏముంది, మళ్ళీ మనం ఇక ఈ విధంగా మనం డిజైన్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ని మనం ఇప్పుడు చేసుకుందాం. మీరు కూడా ఈ విధంగా ఫ్లవర్స్ ఇప్పుడు చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. నేను దీని పిహెచ్డి వచ్చేసి యూట్యూబ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేయండి. మీరైతే ఈ విధంగా ఇంపోర్ట్ చేసేసుకోండి. ఈ విధంగా అయితే నేను పెట్టేసుకోవడం జరుగుతుంది. మీరు కూడా ఈ విధంగా అయితే డిజైన్ అనేది చేసేసుకోండి. మీకు అవుట్పుట్ అనేది మంచిగా రావడం జరుగుతుంది. నేను ఈ విధంగా అడ్జస్ట్మెంట్స్ చేసి మీకు చూపెడతా. అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే నేను అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవడం జరిగింది. మీరు కూడా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోండి. ఈ విధంగా మనం ఫ్లవర్స్ యాడ్ చేసాం కదా, ఆ తర్వాత మనకు బనానా లీవ్స్ అనేది మనం బనానా ట్రీ ఉంది కదా, దాన్ని మనం అటు ఇటు
అది మనం అటు ఇటు సెట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా సెట్ చేయండి. ఈ విధంగా అయితే ఇన్పుట్ చేసేసుకొని నేను ఈ విధంగా సెట్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా ఈ విధంగా సెట్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఒక ఇమేజ్ని మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకుందాం. ఒక ఇమేజ్ మనం ఇక్కడ పెట్టేసుకొని మనది ఒక మ్యాటర్ అనేది రాసేసుకుందాం. నేను ఇమేజ్ ఇంపోర్ట్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ విధంగా నేను అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చేసేసుకోండి, కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అవుట్పుట్ అనేది క్లియర్గా మంచిగా వస్తుంది కాబట్టి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. మనకు ఓకే ఈ విధంగా వచ్చేసింది. ఆ తర్వాత మనం మ్యాటర్ అనేది రాసుకుందాం. మనం సింపుల్గా మనం రాసుకోవచ్చు అను ఫామ్స్లో. మీకు వీడియోలలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ విధంగా రాసేసుకోండి. నేను రాసేసిన తర్వాత ఫామ్స్ ఏం తీసుకున్నా ఎంత సైజ్ అనేది తీసుకోవడం జరిగిందో మీకు వివరిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా అయితే నేను రాసేసుకోవడం జరిగింది. ఇది హెడ్డింగ్ ఉంటుంది కదా, దాన్ని అనుష అనేది తీసుకోవడం జరిగింది. సైజ్ వచ్చేసి మీరు ఇక్కడ చూసేసుకోవచ్చు. 518 పీటీలో నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ చిన్నగా ఉంది కదా, దీని సైజ్ వచ్చేసి 400 తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను దీన్ని అయితే దుర్జతి అనే ఫౌంట్, నార్మల్ ఫౌంట్ అనేది నేను యూజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ శిరీష, అనూష, ఆ తర్వాత ఇక్కడ చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి అనేది నేను తీసుకున్నా కదా, అది వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. హర్ష 200 సైజు అనేది తీసుకోవడం జరిగింది. ఈ రెండు వచ్చేసి సేమ్. ఆ తర్వాత అగమాని భాష ఆహ్వానించేవారు అనేది ఉన్నది కదా, దానికి వచ్చేసి కుసుమ 233.464 పీటీలో నేను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ వారి పేరు ఉన్నాయి కదా, వెంకట సుబ్రహ్మణ్యం కదా, దానికి వచ్చేసి మధుబాల అనేది ఇవ్వడం జరిగింది. సైజ్ కూడా మీరు ఇక్కడ చూసేసుకోవచ్చు. ఆ తర్వాత బంధుమిత్రుల అభినందనోప అనేది నేను ఈ విధంగా తీసేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం లాస్ట్కి ఇక్కడ ఒక మన గణేషుని పిఎన్జీ అనేది యాడ్ చేసుకుందాం. మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, కొంచెం కలర్ లెస్ అయింది. మనం దీన్ని కొంచెం కలర్ఫుల్గా మనం చేసుకుందాం. ఇది కలర్ కొంచెం ఉంది కదా, దీన్ని వచ్చేసి కొంచెం ఈ విధంగా పెట్టేసుకుంటున్నాం. ఈ విధంగా లైటింగ్ అనేది మనకు రావడం జరిగింది. ఈ విధంగా మనం సింపుల్గా ఈ విధంగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా అనేది వచ్చిందో. మనం ఈ విధంగా సింపుల్గా అనేది డిజైన్ అయితే చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.